హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేట్లోని ముంపు ప్రాంతాలను సీఎం సందర్శించారు. అమీర్పేట్, గంగూబాయ్ బస్తీలో పర్యటించారు. వరద ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహనా. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రము ఎప్పుడైతే ఈ 2-3 వర్షంగా 3-4 రోజుల నుంచి వరుసగా పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా భారీ వర్షం నమోదు వస్తుంది. దీంతో పలు ప్రాంతాల్లో వరద ముంపు గురయ్యాయి. సో లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయ్యాయి. దాంతో పాటుగా ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యాయి. అందులో ప్రధానంగా మేజర్ గా అంటే హైదరాబాద్ కు సంబంధించి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైనటువంటి పంజాగుట్ట, మైత్రివనం, అమీర్పేట్ ఇలాంటి ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే అక్కడ పర్యటించారు. వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే తీవ్రంగా వరద ముంపు గురైందో అలాంటి ప్రాంతాలను ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సో ముంపుకు గురైన ఆ ప్రాంతాల్లో పర్యటించి ఆ బస్తీ వాసులను అడిగి అక్కడ స్థానిక ప్రజలను అడిగి పరిస్థితులు తెలుసుకున్నారు. సో ముంపుకు గురవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, సో ఇది ఇటీవల వస్తున్నటువంటి సమస్యలు లేకపోతే గతంలో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయా? ఎందుకంటే ఎప్పుడు పడినంత వర్షం గత 3-4 రోజులుగా కురుస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం ఎవ్రీ డే ఈవినింగ్ ప్రతిరోజు సాయంత్రం 4-5 దాటిన తర్వాత రెగ్యులర్ గా 4-5 రోజులుగా వర్షపాతం ఇక్కడ బంజారీల్స్ కావచ్చు, ఖైరతాబాద్, అమీర్పేట్, మైత్రివనం, పంజాగుట్ట ఈ చౌరస్తాకు సంబంధించి, అదేవిధంగా ఇటు జూబ్లీ హిల్స్ సంబంధించి శ్రీనగర్ కాలనీకి సంబంధించి ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. ఇలాంటి ప్రాంతం నుంచే ఎక్కడికైనా ఇప్పుడు మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ నుంచి ఇతరత్ర నెక్స్ట్ తదితర ప్రాంతాల సికింద్రాబాద్ కు రావాల్సిన వాళ్ళంతా కూడా అక్కడి నుంచే ఇక్కడ అదే రోడ్డు గుండా రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాలంతా కూడా జలమయడం, ఆ రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు రావడం, దీంతో ట్రాఫిక్ సమస్యలు, అనేక సమస్యలు గత 4-5 రోజులుగా ఈ వర్షాల వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నారు. సో దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ఈ రోజు సాయంత్రం ఆయా బస్తీలకు పర్యటించి స్థానికంగా డైరెక్ట్ గా నేరుగానే ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకుంటున్నారు. సో దాంతో పాటుగా హైడ్రా కమిషనర్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ముఖ్యంగా హైడ్రా కమిషనర్ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా కొంతమంది నేతలు, ఇతరత్ర అందరూ అధికారుల బృందం అంతా కలిసి కూడా ఈ యొక్క బస్తీ ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళ యొక్క ప్రతి ఒక్కొక్కరితోని పెద్ద ఎత్తున కాలినడకనే ఆ బస్తీలో పర్యటిస్తూ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సో దీనికి ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా అని చెప్పేసి కూడా అధికారులను అడిగినట్టుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల అంటే కొంతమంది తమకు స్వలాభం కోసం నాలాలను అక్రమంగా ఏదైతే కబ్జాకు చేసి దాని వల్ల ఇల్లు కట్టడం, అనేక కట్టడాలు నిర్మించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా కొంత ఆ సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పక్కన ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ కూడా కలిగేసుకుని ఇటీవల కాలంలో కొన్ని చోట్ల ఇట్లాంటి వరద ముంపుకు గురవడానికి ప్రధానంగా కారణం ఏంటంటే కొంత అక్రమంగా నాలాల కబ్జా గురయ్యి, సో దీంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఒకరిద్దరు చేసిన పనికి దాదాపు కాలనీలు మొత్తంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి విషయంలో కొంత సీరియస్ గా ఉంటే బాగుంటుందేమో అని కూడా ఒక ఆలోచన ప్రభుత్వంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో దాంట్లో భాగంగా వల్ల ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మొత్తంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించినట్టుగా తెలుస్తోంది. సో అధికారులను మొత్తంగా కూడా అధికారులతో వివరాలు తీసుకుంటున్నారు. అదే సందర్భంలో ఎవరైతే ముంపు గురై బాధితులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా నేరుగానే చర్చించి వాళ్ళ నుంచి మొత్తం కూడా సమాచారాన్ని తీసుకుంటున్నారు. సో మొత్తంగా అమీర్పేట మైత్రివనం వద్ద మొన్న రాత్రి పెద్ద ఎత్తున వరదకు సంబంధించి వాహనాలు కూడా కొన్ని దాంట్లో నీటిలో తేలిన పరిస్థితి, అనేక వాహనాలు నీటిలో నిలిచిపోయిన పరిస్థితి. అక్కడ కూడా మైత్రివనం వద్ద కాసేపు ఆగి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇట్లా అధికారులందరితో కూడా ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైతే బస్తీకి సంబంధించి అక్కడ ముంపు గురవడం పైన ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా మిగతా చాలా చోట్ల కూడా వాళ్ళు ఎక్కడైతే గంగూబాయి బస్తీ కావచ్చు, అదేవిధంగా బల్కంపేట పరిధిలో కూడా కాలినడకనే వెళ్తూ మొత్తం కూడా అనేక సంబంధించి అక్కడ ఉన్నట్టు వాళ్ళందరితో బాధితులతోని డైరెక్ట్ గా సీఎం నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో సీఎంఏ రంగంలోకి దిగడంతో కొంత అధికారులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. సో మరొకటి ఏంటంటే రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున మరొకసారి వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉంటే అలాంటి వారిని ముందస్తుగా
వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయడం, వరద ముంపుకు పరిస్థితి కనబడితే దానికి ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయం, ఎందుకంటే వాహనదారులకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ స్థానికులకు కావచ్చు, ఆల్టర్నేట్ గా ఏదైనా తాత్కాలికంగా ఏదైనా వారికి వసతి కల్పించేలా ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా నెక్స్ట్ 2-3 రోజుల పాటుగా వర్షాలు ఉంటున్న నేపథ్యంలో ఇంకేదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దాదాపుగా గంట నుంచి కూడా ఇక మొత్తంగా గల్లీలో అక్కడ సంబంధించి బస్తీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ నడకన వెళ్తుండడంతో అక్కడ ఉన్నటువంటి బాధితులు కావచ్చు, స్థానికుల సమస్యలు, అనేక సమస్యలు, కేవలం ముంపు సమస్యలు కాకుండా ఇతరత కొన్ని సమస్యలు సీఎం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా వారి చెప్తున్న సమస్యలను చాలా ఓపికగా వింటూ వీలైనంత వరకు సమస్యలకు పరిష్కారం చూపేదిగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఉన్నట్టుండి ఆదివారం నాడు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఆకస్మిక పర్యటనతో అధికారులను, అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి తమ బస్తీలోకి వస్తున్నారని తెలిసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తమ సమస్యలు తీరబోతాయి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తమ వద్దకు వచ్చి తమ సమస్యలను నేరుగానే చూసే అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్యల పరిష్కారం దొరుకుతుందని ఒక ఆశాభావంలో ఉన్నారు. దీంతో పాటుగా అనేక సమస్యలు దశాబ్దాల కాలం కావచ్చు, ఇటీవల కాలంలో నెలకొన్నటువంటి ఆ సమస్యలు, ఎక్కడైతే ఆ బస్తీలో నెలకొన్న సమస్యలు అన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సీఎం కూడా అదే స్థాయిలో బాధితులందరికీ భరోసాగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీకు మేమున్నాము, వీలైనంత త్వరగా మీ సమస్యలకు శాశ్వత ప్రాతిపదికన కూడా పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు, ఎవరైతే ముంపు బాధితులు ఉన్నారో వారికి అందరికి కూడా హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రేహనా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చినుకు పడితే హైదరాబాద్ లో సిచ్యువేషన్ అధ్వాన్నంగా మారుతోంది. 3 రోజుల క్రితం భారీ వర్షం పడడంతో వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. వాహనాలు కొట్టుకుపోయాయి. భయానక సిచ్యువేషన్ తలెత్తింది. లోతట్టు ప్రాంతాల వారు నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ నేపథ్యంలోనే వర్షాలు, వరదల ప్రభావంపై రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఇప్పటికే అధికారులతో భేటీ అయి వర్షాలతో ప్రజలు ఇబ్బందులు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఆరా తీశారు. ఇక తాజాగా క్షేత్రస్థాయి పరిశీలనకు కూడా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారాయన. వరద ప్రవాహానికి అడ్డంకుల వల్లే ఈ దుస్థితి తలెత్తుతోందని సీఎంకు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో స్థానికుల సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఓఆర్ఆర్ వరకు వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వరద నీరంతా మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. చెరువులు, నాలాలు, కాలువలన్నీ మూసీకి అనుసంధానించాలన్నారు. చెరువుల పునరుద్దరణ, నాలాల వెడల్పు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.